తెలంగాణ పల్లెపూరులో హస్తం పార్టీ సత్తా చాటింది. డిసెంబర్ 11న జరిగిన తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను సాధించింది. ఏకగ్రీవాలతో కలిపి అధికార పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ 1146 పంచాయతీలను గెలుచుకుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం 14, సిపిఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. బీజేపీ 200 లోపు స్థానాలకు పరిమితమైంది. తెలంగాణ జాగృతి 5 స్థానాల్లో గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 4236 పంచాయతీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఇందులో 396 స్థానాలు ఏకగ్రీవం కాగా 5 చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరోవైపు ఒక సర్పంచ్ స్థానానికి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. దీంతో తొలి విడతలో 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు 37562 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.